సూర్య న్యూస్కు స్వాగతం. 24 గంటలు కాదు, ఒక సెకండ్లో మీ ముందుకు. చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు. ఈ నెల 15న కామారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొనబోయే బీసీ బహిరంగ సభను కాంగ్రెస్ పార్టీ సైనికులు, కార్యకర్తలు కార్యోన్ముఖులై కనీవినీ ఎరుగని రీతిలో భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని మంత్రి పొంగులేటి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కామారెడ్డిలో ఈ నెల 15న జరగబోయే బీసీ బహిరంగ సభ కోసం ఈరోజు సభాస్థలిని పరిశీలించి అనంతరం టిపిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన సన్నాహక సమావేశంలో సహచర మంత్రులు పొన్నం ప్రభాకర్, దనసరి సీతక్క, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో ప్రజాప్రభుత్వం బీసీ కులగణన చేపట్టి దేశ చరిత్రలోనే సామాజిక న్యాయానికి శ్రీకారం చుట్టింది. ఇచ్చిన మాట ప్రకారం చిత్తశుద్ధితో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. బీసీ రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవాలని ప్రతిపక్షాలు ఎన్నో కుట్రలు చేస్తున్నాయి, అడుగడుగునా అడ్డుకుంటున్నాయి. బీసీ వర్గాల ప్రజలు గమనించి తిప్పి కొట్టాలి అని పిలుపునిచ్చారు. ఈ నెల 15వ తారీఖు సాయంత్రం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఇద్దరు ఆలోచనలకు అనుగుణంగా 15వ తారీఖు సాయంత్రం మన డిగ్రీ కాలేజీ గ్రౌండ్స్ లో అద్భుతమైన కని విని ఎరగని సుమారు 2 లక్షల మందికి తగ్గకుండా 2 లక్షల మంది తగ్గకుండా ఒక అద్భుతమైన మీటింగ్ ను ఏర్పాటు చేయాలని పార్టీ ఆదేశానుసారం మనందరం ఇక్కడికి రావటం జరిగింది. ఆనాడు ఎన్నికల ముందు మన నాయకులు రాహుల్ గాంధీ గారు చెప్పినట్లు దేశంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రోల్ మోడల్గా కులగణన చేస్తానని చెప్పిన మాట ప్రకారం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షులు, మిగతా కేబినెట్ మంత్రులు అందరూ జలగణనలో కులగణన శాస్త్రీయబద్ధంగా చేయటమే కాకుండా ఇదే కామారెడ్డి వేదికగా ఆనాడు మన నాయకులు ఇచ్చిన ప్రతి మాటని తూచా తప్పకుండా ఒక్క రిజర్వేషన్ అంశాలే కాదు, అది అభివృద్ధి కానీ సంక్షేమాన్ని కానీ వాటన్నిటినీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి ఒక్కొక్కటి చేస్తూ దాంట్లో భాగంగా ఈ బీసీలకు ఇచ్చిన మాటను కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రతిపక్షాలు ఎన్ని కారు కూతలు కూసినా, ప్రతిపక్షాలు ఎన్ని కుట్రాలు పన్నినా, ప్రతిపక్షాలు కావాలని గుడ్డగాల్చి మన మీద వేసినా చిత్తశుద్ధితో ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను నెరవేర్చే దాంట్లో భాగంగా కామారెడ్డి వేదికగా గౌరవ ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షులు ఆలోచనలకు అనుగుణంగా మన పార్టీ అద్భుతమైన ఈ మీటింగ్ ని సక్సెస్ చేయాలి అంటే కాంగ్రెస్ సైనికులమైన మనందరం, కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న మనందరం 2 లక్షల మంది అంటే పెద్ద విషయం కాదు, పెద్ద కష్టము కాదు. అధికారంలో ఈనాడు మనం ఉండి 2 లక్షల మందితో ఒక అద్భుతమైన కని విని ఎరగని మీటింగ్ ఏర్పాటు చేయటం మనందరం తలుచుకుంటే అది పెద్ద కష్టమైన విషయం కాదు. ఎందుకంటే సంక్షేమ కార్యక్రమాలని పదే పదే చెప్పే దాంట్లో ఆనాటి ప్రభుత్వము విస్మరించిన అన్ని సంక్షేమ కార్యక్రమాలని మీ దీవెనలతో, మీ కష్టార్జితంతో, మీ రక్తాన్ని చెమటగా ఓర్చి చేసిన ఫలితమే ఈనాడు ఈ వేదిక మీద మేమంతా కూర్చున్నాం. అంటే దానికి ప్రజలకి, పేదవాడి పక్షపాతి ప్రభుత్వంగా ఉన్న మన ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా లోటు జరగకుండా అభివృద్ధిని కూడా చేస్తూ మన బీసీలకు ఇచ్చిన మాటతో పాటు
ఈ ప్రాంత అభివృద్ధి కోసం కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా అభివృద్ధిలో ఎక్కడా కుంటుపడకుండా ఉండే విధంగా ఈ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి మీరు పిలిచిందే తనువుగా మీ గ్రామాలు మీ మండలాల్లో వేలాది మంది పబ్లిక్ వస్తారు. ఇవాళ ఏదో ముఖ్య కార్యకర్తల మీటింగ్ అనుకుంటే నేను అనుకున్నాను ఒక 100 మందో 200 మందో వస్తారనుకున్నాను. కానీ వేలాది మందిగా ముఖ్య కార్యకర్తలు వచ్చారంటే ఇదే సిగ్నల్. రేపు కామారెడ్డి మీటింగు అద్భుతంగా జరగబోతుంది అనటానికి నిదర్శనం ఈ మీటింగే. కాబట్టి కాంగ్రెస్ సైనికులమైన మనందరం చిత్తశుద్ధితో ఈ మీటింగ్ ని జయప్రదం చేసే దాంట్లో మీరందరూ ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకొని పని చేయాలని చేస్తారని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుతూ జై కాంగ్రెస్.